హాయ్ ఓకే ఖాళీ అవుతుంది. మేము నెల్లూరు దర్గాకి వెళ్తున్నాం. చెప్పు బ్రో. మేము నెల్లూరు దర్గాకి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటలక్క కర్రీస్. ఈరోజు నేను నా కొడుకు నెల్లూరు వెళ్తున్నాము. ఎందుకంటే రొట్టెల పండుగ కదా, ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మా అబ్బాయి వచ్చి నన్ను నా కూతుర్ని రెడీ చేసి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు వచ్చి 3 అయింది టైము. ఇంటికాడ నుంచి బయలుదేరాము. శుభ్రంగా ఫ్రెష్గా స్నానాలు చేసి అన్ని రకాలుగా బట్టలన్నీ సర్దుకొని ఏమేమి కావాలని ఎన్ని వెరైటీలు వస్తువులన్నీ మాకు ఏమేమి అవసరం ఉంటాయి అన్నీ తీసుకున్నాము. అక్కడ వెళ్ళినాక గంధం తీస్తారు కదా, అందుకోసం ప్లేట్లని మాకు అక్కడ ఎలాంటి అవసరాలు వస్తాయి అన్నీ మేము జాగ్రత్తగా అట్టి పెట్టుకుని బ్యాగ్లో పెద్ద సంచులు వేసుకున్నాము. చూడండి, ఈ రూటు మా ఇంటికాడ నుంచి వెళ్తున్నాము మేము. ఇది మెయిన్ సెంటర్ మాది, మా ఇళ్ళ కాడ. చూడండి, మెయిన్ సెంటర్ మీద వచ్చేసాము. తెలుసున్న అబ్బాయి, ఆటో అబ్బాయి తీసుకెళ్తున్నాడు. మా హైవే రోడ్ ఇది, మెయిన్ హైవే రోడ్. చాలా సూపర్గా ఉంటుంది, చూస్తుండండి. ఎంత స్మూత్గా వెళ్ళిద్దో ఆటో అయినా, బండి అయినా, కార్ అయినా చాలా బాగా వెళ్ళిద్ది. మా రోడ్డు మీద ఎలాంటి గతుకులు ఉండవు, అంత సాఫ్ట్గా ఎంత బాగుంటుందో అసలు ఏ సిటీలో కూడా చూడలేదు నేను. చూడండి, నేను ఆటో దిగాను. నా కొడుకు మాత్రం పాపం పెద్ద మనిషిలాగా ఆ హెయిర్ స్టైల్, ఆ గడ్డం అట్ట పెట్టుకుంటున్నాడు. అలా అదేంటంటే తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. నేను బురకా ఎందుకు అలా పట్టుకుంటున్నానంటే, నేను కట్టుకున్న మంచి గ్రీన్ పట్టు శారీస్ కట్టుకున్నాను. బురకా కింద అంటుద్ది అని. ఎందుకంటే దర్గా దగ్గర వెళ్ళేటప్పుడు నాకు చీద్రం ఉంటే అస్సలు నేను కాలు కూడా కిందకి వేయను. ఇప్పుడు మేము లిఫ్ట్ దగ్గర వచ్చేసాము. అందుకోసం ఏదైనా కుక్కలు బుక్కలు తిరుగుతూ ఉంటాయి కదా, అక్కడ మేము అంటుకుంటే మేము దర్గా దగ్గర వెళ్ళాలి కదా అని చాలా జాగ్రత్తగా నిష్టగా ఉన్నాను. చూడండి, నేను నా కొడుకు నా కూతురు లిఫ్ట్లో ఎక్కుయాము. ఇది తెనాలి స్టేషన్, రైల్వే స్టేషన్. లోపల లిఫ్ట్లో నుంచి మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాము. కానీ నా కొడుకు నేనే లగేజీ పట్టుకుంటున్నాము. మా అమ్మాయి మాత్రం వీడియో తీసుకుంటూ కూడా ఒక సంచి పట్టుకుంది వెనకాల. దాంట్లో కొన్ని అన్నం అని అదేది కొంచెం తినే వస్తువులు ఏదో పెట్టుకుంది మా అమ్మాయి. చూడండి, వందే భారత్ ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్లో ఎక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నా కోరిక, అది నాకు ఒక డ్రీము. మళ్ళీ నెక్స్ట్ సారి ఫ్లైట్లో తీసుకెళ్ళు చెన్నైకి అంటున్నాను నేను, హైదరాబాద్కైనా చెన్నైకైనా. ఇప్పుడు నా కోరిక కోసం నా కొడుకు మాత్రం వందే భారత్ ట్రైన్ ఎక్కిస్తున్నాడు. నేను నా కూతురు అంతా లగేజ్ తీసుకుని రెడీగా నిలబడాము. అడుక్కున్న వాళ్ళు ఎక్కడ చూసి అడుక్కున్న వాళ్ళే, వాళ్ళకి డబ్బులు వేసేసాను. నేను డబ్బులు వేయటం వెనక ముందు ఆలోచించుకోను. ఎందుకంటే ఏదో ఎవరికి ఏం అవసరం ఉంటుందని ఎంతో కొంత వేసేస్తూనే ఉంటాను. చూడండి, ఆల్రెడీ చిల్లరన్నీ మార్చుకుని నేను ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను. నేను నా కొడుకు నా కూతురు అందరం కలిసి ఆ వందే భారత్ ట్రైన్ ఎక్కేసాము. ఎంత ప్రశాంతంగా ఉందో, హాయిగా ఉందో. అసలే నా ఆరోగ్యం కొంచెం ట్రావెల్ చేస్తే ఆరోగ్యం హెల్త్ బాగుండదు. బోన్స్ నాకు కొంచెం అరుగుదల కదా, నొప్పులు వచ్చేసి జ్వరం వచ్చేసినట్టుగా ఉంటుంది. ప్రశాంతంగా డబ్బులు పోయినా కూడా ఎంత హాయిగా ఉందో, ప్రాణం ఎంత బాగుందో. వాళ్ళు అది అని ఇది అని తీసుకొస్తూనే ఉన్నారు. కొన్ని మాత్రం ఏంటో పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, ఏదో తినేవి. అన్ని స్వీటే ఎక్కువ ఉన్నాయి, అందుకోసం మేము తీసుకోలేదు, వద్దన్నాము. టికెట్లు మాత్రం 3025 రూపాయలు ఏమైనాయి మాకు. ముగ్గురికి 3000 చిల్లర అయిందండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియోలో మాట్లాడేటప్పుడు కొంచెం మర్చిపోయే అలవాటు ఉంది, అందుకోసం 3000 చిల్లర అయింది. చూడండి, ట్రైన్ ఎంత స్మూత్గా ఫ్లైట్లో ఎక్కినట్టుగా ఉంది. ఒకవేళ మనకి ఫ్లైట్ ఎక్కాలని కోరిక ఉంటే ఈ వందే భారత్ ట్రైన్లో ఎక్కండి, ఆ కోరిక నెరవేరుద్ది. చూడండి, నేను ఏదో ఫోన్ చూసుకుంటున్నానని నా కూతురు నాకు కావాలని చేసిద్ది. చూడండి, ఇప్పుడు మా ఊరు వస్తుంది, అమ్మనపురం రైల్వే స్టేషన్ వస్తుంది. జనాలందరూ ఈ వైపు నుంచి చేసింది. మా అమ్మాయిలో టీసీ వస్తున్నాడు, టికెట్ల కోసం ఎవరు ఏం తీసుకున్నారు లేదు అని నెంబర్లని చూసుకుంటూ వస్తున్నారు. మాకు మాత్రం వాటర్ బాటిల్ పెట్టేశారు, పేపర్ తీసుకొచ్చి పెట్టేశారు, మళ్ళీ కాఫీ తీసుకొచ్చేసారు. ఇంకా ఏదో పిచ్చి పిచ్చిగా తీసుకొస్తున్నారు. మా అబ్బాయి అన్నాడు, అది తింటారా అంటే నేను అన్నాను, అయ్యో నేను తినలేను, అన్నీ స్వీట్ ఉన్నాయి ఎక్కువ, నేను వద్దు అన్నాను. అందుకోసం వాటర్ బాటిల్ మాత్రం ఒక 4 తీసుకున్నాను, ఇచ్చేశారు. మళ్ళీ ఏమో చాక్లెట్ ఫ్లేవర్ అంట, అది ఆ కాఫీ తీసుకున్నాను. ఎందుకంటే కాఫీ అంటే కొంచెం ఇష్టమే నాకు. నా ఇంట్లో ఎప్పుడు కూడా నేను బ్రూ కాఫీ తాగుతాను, అందుకోసం ఈ చాక్లెట్ కాఫీ అంటే నాకు అంతగా నచ్చలేదు. కానీ తాగాను, ఏదో కుతి వచ్చి తాగేసాను నేను.
చూడండి మా అబ్బాయి మాత్రం పేపర్ కొంతసేపు చదువుకుంటున్నాడు, కొంతసేపు వాటర్ తాగుతున్నాడు, కొంతసేపు ఫోన్ చూస్తున్నాడు. కానీ నాకు అవన్నీ కలపాలంటే నా వల్ల కాదు, నాకు నచ్చవు కదా. నా పిల్లలు ఇద్దరే నన్ను కలిపిచ్చారు, కాఫీ తాగాను నేను. మా అమ్మ ఏం జోక్ చేస్తుందంటే, పెద్దమ్మ గడ్డం పెట్టుకుంటున్నావు, పిన్ని గడ్డం పెట్టుకుంటున్నావు అంటున్నావు, నువ్వు గడ్డం తీసేసిరా అంటే అది ఒక స్టైలే పిన్ని వాళ్ళకి తెలియదు అంటున్నాడు. నేను అన్నాను, ఏదో పెద్ద మనిషిలాగా ఉన్నావంటయ్యా గడ్డం తీసేసి అంటే, నేను లైట్గా పెట్టుకున్నానమ్మా, నా గడ్డం అట్టాగే అనిపించింది, నేను లైట్గా అంతా కట్ చేయించుకుని పెట్టుకుంటాను గడ్డం అన్నాడు. సరేలే అని మా అబ్బాయి ఇష్టమే కదా, సరేలే అని కామ్గా ఉన్నాను. చూడండి ఇప్పుడు కాఫీ మళ్ళీ తీసుకొస్తున్నారు. ఆ కాఫీ తాగలేక నాకు నీరసం వచ్చేసి మా అమ్మాయి కాఫీ అంతా దొల్లిచ్చేసింది, ఆగం చేసేసింది ట్రైన్లో. ఎందుకంటే ఆ ట్రైన్ అట్ట ఫాస్ట్గా వెళ్తుంది కదా, కదిలిపోతున్నాయి గ్లాసులు అన్నీ. కానీ నేను చూసుకోవటం కూడా కొంచెం ప్రాబ్లం వచ్చింది. ముందుకు వచ్చేసినాయి గ్లాసులు జారి మేము అప్పుడే వెంటనే తాగలేదు, జారి ముందుకు వచ్చేసి వెంటనే పైన ఇట్లా తొల్లిపోయినాయి, నా కూతురు పైన నా పైన. సరే అని వాళ్ళు వచ్చి పాపం వెంటనే అంతా నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోయారు. లేకపోతే ఎంత ఇప్పుడు చూడండి ఒంగోలు రైల్వే స్టేషన్ వస్తుంది. ఒంగోలు రైల్వే స్టేషన్ వచ్చేటప్పుడు మా చెల్లెలు గుర్తుకు వచ్చింది. నేను ఫోన్ చేసేదాన్ని, ఎందుకు పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని. నాకు అలా ఇబ్బంది పెట్టాలంటే అస్సలు నచ్చదు నాకు. అమ్మ నేను వస్తున్నాను అమ్మ, రైల్వే స్టేషన్ దగ్గర రండి అంటే వస్తారు. అలా ఇబ్బంది పెట్టడం ఆడపిల్లలకి నాకు నచ్చదు. అయినా నా వాళ్ళకి మీరు రండి, నేను ట్రైన్ దగ్గర వస్తున్నాను నన్ను చూడండి అంటానికి కూడా నాకు నచ్చదు. వాళ్ళు నా కోసం అక్కడ రావడం ఇబ్బంది పడడం అని నచ్చదు. చూడండి ఇప్పుడు నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చింది కదా, మేము కూర్చున్న సీట్లు 3 సీట్లు ఒకే చోట వచ్చింది. మా బాబుకి, మా అమ్మాయికి, నాకు. మా లగేజ్ తీసేసాను, లగేజ్ అంతా తీసేసి ముందుకు పెట్టేసాను. మా అబ్బాయి లగేజ్ పట్టుకున్నాడు. చూడండి నా భర్త చనిపోయాడు కదా, నా కొడుకు ఒక కింగ్ లాగా తయారయ్యాడు. కింగే నా కొడుకు. దేవుడు అంటారు ఒక వస్తువు పోతే ఒక వస్తువు ఇస్తాడని. కానీ నా పిల్లోడిని నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో దేవుడు ఈ టయానికి నా భర్త లేనందుకోసం నా కొడుకు నా చేతికి ఒక డైమండ్ లాగా వచ్చేసాడు, ఒక వజ్రం లాగా వచ్చేసాడు. చూడండి ఏదైనా కానీ దేవుడు ఏదైనా న్యాయమే చేస్తాడు. చూడండి నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మేము దిగాలని లగేజ్ అంతా ముందుకు తీసేసాము. చూడండి ఇప్పుడు నెల్లూరు దిగడానికి మేము ముందుకు వచ్చేసాము. అక్కడ వెళ్ళినాక మేము ఏం తీసుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము, మేము ఎలా తిరిగాము మీరు తప్పకుండా నవ్వుతారు, అంత బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చింది పార్ట్ 1, ఇప్పుడు పార్ట్ 2, పార్ట్ 3 వచ్చింది ఫ్రెండ్స్. చూడండి నా ఛానల్ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క కర్రీస్కి తప్పకుండా చేయండి. సూపర్ నెల్లూరు వీడియోలు మాత్రం మీకు తప్పకుండా సూపర్ వీడియోలు వస్తాయి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.